మన వీడియోస్ అన్నీ దూడల గురించే నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు టాపిక్ ఏంటంటే బొడ్డువాపు కీళ్ళవాపు గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఈ బొడ్డువాపు కీళ్ళవాపు గురించి డిస్కస్ చేస్తే బొడ్డువాపు అనేది దూడ పుట్టిన వెంటనే మనం 2 అంగుళాల నుంచి కట్ చేసి కొత్త బ్లేడ్ తోటి కట్ చేసుకున్న తర్వాత ఏదైనా యాంటీబయాటిక్ పౌడర్ ఆర్ పొడినాయిడ్లో డిప్ చేసుకొని పక్కకు పెట్టుకోవటం, వీటి గురించి మనం ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అయితే ఈ బొడ్డు అది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా తల్లి నాకచ్చు, అక్కడ డిస్టర్బ్ అవ్వచ్చు. రెండోది కాకులు పొడవటం అనేది రైతులకు ఐడియా ఉంటుంది, దానివల్ల కూడా బొడ్డువాపు అనేది రావడానికి అవకాశం ఉంది. ఈ బొడ్డు నుంచి సూక్ష్మజీవులు బొడ్డు లోపలికి, ఈ బొడ్డు నరం నుంచి సూక్ష్మజీవులు బొడ్డు వరకు లోపలికి వెళ్ళి ఇక్కడ వాపు అనేది చీముని క్రియేట్ చేసుకొని వాపు వస్తుంది అనమాట. చాలా నొప్పి ఉంటుంది దూడలకి. ఇక్కడ నుంచి మోకాల వరకు ఈ చీములు వస్తాయి అనమాట. ఈ మోకాల నొప్పులు కీలు నొప్పులాగా కొంచెం ఇక్కడ లావుగా ఉండటం ఎక్కువ మొత్తంలో జరగడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి మనం ఎలా బయటపడాలి? పుట్టిన వెంటనే కంపల్సరీ బొడ్డుని 2 అంగుళాలు ఉంచుకొని కట్ చేసుకొని కొత్త బ్లేడ్ తోటి యాంటీబయాటిక్ పౌడరు లేకపోతే పౌడిన్ అయోడిన్ తోటి మనం నీట్గా ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా ఉండి ఈ బొడ్డువాపు సమస్య నుంచి బయటపడచ్చు అనమాట. ఈ టాపిక్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, లేదు మీకు ఇంకా ఏమైనా తెలుసుంది కామెంట్ చేయండి, రైతు సోదరులకు ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.